ఒక్క నిమిషం. అలాగే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్, సెయింట్ ప్యాట్రిక్ స్కూల్ డ్రైవర్లందరూ కూడా ఐఎఫ్టీ యూనియన్ నాయకుడిగా రామిరెడ్డిని మాట్లాడుతున్నా. మీ అందరూ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకటి ప్రధానంగా మనం ఉదయం స్కూల్ పిల్లలు వదిలిన తర్వాత మన వ్యాన్లు కానీ ఆటోలు కానీ 9:15 తర్వాతనే తీసుకొచ్చి స్కూళ్ళ దగ్గర పార్కింగ్ చేయాలనేది ఒకటి మీ అందరికీ మనవి చేస్తున్నా. ఇది ఎవరు కూడా ఉల్లంఘించవద్దు అనేది కోరుతా ఉన్నా. ఇది పోలీస్ శాఖ నుంచి మనకు అభ్యంతరం వస్తుంది కాబట్టి దయచేసి 9 తర్వాత స్కూల్స్ కాలేజీలు టైమింగ్స్ అయిపోతాయి, ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు కాబట్టి 9 తర్వాతనే వ్యాన్లు పెట్టుకోవాలి. రెండవది, మన మిత్రులు చాలామంది మార్నింగ్ స్కూల్ పిల్లలు తీసుకొచ్చే వాళ్ళు ఇది హాఫ్ చడ్డీలు వేసుకొని వస్తూ ఉన్నారు. హాఫ్ చడ్డీలు లేదు, అవి నైట్ ప్యాంట్లు వేసుకొని వస్తూ ఉన్నారు, షార్ట్ చడ్డీలు వేసుకొని వస్తూ ఉన్నారు. మనకు సమాజంలో గౌరవం ఉండదు. పేరెంట్స్ కానీ చూసే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. చెప్పిన ఏరియాలో కూడా మీరు మళ్ళీ అదే చేస్తే మీ వీడియో తీసి పోలీస్ స్టేషన్లో మీ సంబంధిత స్కూల్ పిల్లల పేరెంట్స్ కూడా మేము తెలియజేస్తాం. ఎందుకు అంటే ఎట్లా తెలుస్తుంది అని అంటే మీ పిల్లల కార్డు మీద, ఐడి కార్డు మీద ఆల్రెడీ ఫోటో ఉంటుంది, ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కాబట్టి దాని ఆధారంగా మేము తెలియజేస్తాం. దయచేసి మీరు సిన్సియర్గా ప్యాంట్ షర్టు వేసుకొని మంచిగా నీట్గా రండి అనేది కోరుతా ఉన్నాం. 3, ఈ మధ్యలో మన వ్యాన్ డ్రైవర్లు, మన ఆటో మిత్రులు కూడా చాలామంది తాగి డ్రైవ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇది చాలా మన ఆటో రంగానికి, మన మోటార్ రంగానికి పెద్ద ప్రమాదం. తాగి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మొత్తం మోటార్ రంగానికి, ఆటోల మీద కానీ వ్యాన్ల మీద కానీ పెద్ద ఎత్తున దాడులు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరు తాగి రావద్దు. దయచేసి ఒకవేళ తాగి వచ్చినట్లు మన డ్రైవర్ల దృష్టికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మేమే తీసుకెళ్ళి పోలీసులకు అప్పగిస్తాం. దయచేసి పాటించాలనేది మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ 3 అంశాలు రేపటి నుంచి ఖచ్చితంగా అమలు చేయాలి, ప్రతి ఒక్కరు కూడా అమలు చేయాలనేది మేము కోరుతాం.